డబ్బులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఊర్వశి నిజస్వరూపం తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక సునంద అయితే ఎలాగైనా ఆదిత్యకి పెళ్లి చెయ్యాలని పంతంతో ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఇక సంబంధం అయితే కుదురుస్తుంది. ఇంతలో ఇక ఈ విషయం ఆదిత్యతో చెప్పంగానే ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? పెళ్ళి వద్దని చెప్తే అమ్మకి నేను సమాధానం చెప్పలేను. అలాగని పెళ్ళి చేసుకోవాలి అంటే నా మనసు అంగీకరించడం లేదు. నేను ఏం చెయ్యాలి అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ఇక సంబంధం కుదిరిందని శశికాంత్తో చెప్పంగానే శశికాంత్ అయితే కోపంగా సమాధానం అయితే చెప్తాడు. చూడు సునంద, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పు నువ్వు ఎలా సరిదిద్దుకుంటావో నాకు అర్థం కావడం లేదు. ఒక్క చిన్న కారణంగా ఇంటి పరువు పోయింది అన్న ఒకే ఒక అడ్డంకి పెట్టుకుని నువ్వు ఆనందిని దూరం చెయ్యాలని చూస్తున్నావు. రేపొద్దున్న రోజు ఒకవేళ తన తప్పేమీ లేదని తెలిసిందే అనుకో, ఆ క్షణం ఇక నువ్వు క్షమాపణ అడిగే పరిస్థితి కూడా చేదాటిపోతావు. ఎందుకంటే నువ్వు ఆనంది విషయంలో తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు. జీవితాలే తలకిందులైపోయే నిర్ణయాన్ని తీసుకున్నావు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించు అంటూ అనంగానే, లేదు, రేపొద్దున్న రోజు పెళ్ళైన తర్వాత మీరే చూస్తారు కదా నేను ఎంత గొప్ప పని చేశాను. ఇప్పుడు ఆదిత్యకి కుదిర్చిన అమ్మాయి చాలా మంచిది, చాలా అనుకువతో వినయంతో ఉంది. నేను ఏం చెప్తే అది చేస్తుంది. ఇంటి పని వంట పని అన్నీ వచ్చు. పెద్దలంటే ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తుంది. మన ఆదిత్యకి తగిన జోడి తనే అని అనిపిస్తుంది. అందుకనే నేను అమ్మాయిని ఆదిత్యకిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. నీ ఇష్టం, నేను చెప్పేది నేను చెప్పాను. నువ్వు తీసుకున్న నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంటుంది అంటూ శశికాంత్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే చైతన్య అయితే వస్తాడు. ఏంటి మమ్మీ ఇదంతా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు ఏదో వదిన మీద కోపంగా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ వదిన మీద మరీ ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావని అస్సలు అనుకోలేదు. వదిన జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత తొందరగా కంకణం కట్టుకుంటావని అస్సలు అనుకోలేదు. తనకి నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా. కొంచెమైనా తన తప్పు లేదని నిరూపించుకునే టైం ఇస్తే తను ఏదో రకంగా నిరూపించుకుంటుంది కదా అంటూ అనంగానే, నా భయం కూడా అదేరా. తను ఎంతైనా లాయర్. తన తెలివితేటలతో తను చేసిన తప్పుని తన మీదకి రాకుండా ఏదో రకంగా తను సరిదిద్దుకుంటుంది. అందుకని ముందుగానే నేను మేల్కోవాలనే ఇలా ప్లాన్ చేశాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. నీకు ఎవ్వరూ చెప్పలేరు, కానీ నువ్వు చేస్తున్నది తప్పు అని మాత్రం నీ మనసుకి తొందరలోనే అనిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా నీ అంతట నువ్వే వదినికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొస్తావు అంటూ ఇక చైతన్య అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఈ సునంద ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆనంది జీవితంలో ఇంటి కోడలుగా అడుగు పెట్టలేదు అంటూ ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్యకి పెళ్లి జరగబోతుందని ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకున్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య గారు, మీరు మీ అమ్మగారు మాట విని చాలా పొరపాటు చేస్తున్నారు. మీరు చేసుకోబోయే అమ్మాయి తను ఒక స్మగ్లర్. తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా సంతకం చేసింది. ఎందుకంటే సూర్యబాబు కేసు విషయంలో తనే ముద్దాయి. తన కారణంగానే సూర్యబాబు అరెస్ట్ అయ్యారు. నేను సూర్యబాబుని కూడా విడిపించాను. తనే ఈ కేసులో అసలైన ముద్దాయి అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. నువ్వు ఏం చెప్పినా నా మనసుకి ఎక్కడం లేదు ఆనంది. నా జీవితం నా చేజారిపోయింది.
నీ కారణంగా ఈరోజు నేను మనసు లేని జీవశవంలా బాధపడుతున్నాను, నాకు నువ్వేమీ చెప్పొద్దు అంటూ ఇక ఆదిత్య అయితే ఆనంది మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంతలో సునంద అయితే వస్తుంది. అత్తయ్య గారు, మీరు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, నా మీదున్న కోపంతో మీరు ఒక స్మగ్లర్ని మీ కోడలుగా తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, తను మంచిది కాదు, మన ఇంట్లో అడుగు పెడితే మన కుటుంబాన్నే నాశనం చేసేస్తుంది, ఒక్కసారి ఆలోచించండి అంటూ అనంగానే, చూడు ఆనంది, నువ్వు ఇలాంటివి ఏయోటి చెప్తావని నాకు తెలుసు, నువ్వు ఏం చెప్పినా నేను పట్టించుకునేదే లేదు, తనే నా ఇంటి కోడలవుతుంది అంటూ ఇక సునంద అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. లేదు, ఆదిత్య గారి జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను, నన్ను కోడలుగా ఇష్టపడడం లేదు, కాదనడం లేదు, కానీ ఇలాంటిది ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇక ఊర్మిళ అయితే నాకు మంచి అవకాశం దొరికింది, ఇక ఆ 70 లక్షలు ఏదో రకంగా తిరిగి ఇచ్చేయచ్చు అంటూ ఇక నిర్ణయించుకుంటుంది. ఇక ఊర్మిళ అయితే సునంద దగ్గరికి అయితే వెళ్తుంది. మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్ళాలని ఇటు పని మీద వెళ్తూ ఇక్కడ ఆగాను అంటూ అనంగానే, సరే కూర్చో అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఎలాగో వచ్చాను కదా, ఒక్కసారి ఇల్లంతా తిరిగి చూడొచ్చా అంటూ అడుగుతూ ఉంటుంది. ఊర్వశి అయితే సరే వెళ్ళి చూడు అంటూ సునంద చెప్పంగానే ఇక అన్ని రూమ్లు అయితే చూస్తూ ఉంటుంది ఊర్వశి. ఇక లాకర్ రూమ్ ఎక్కడుందని వెతుకుతూ ఉండగా అనుకోకుండా ఊర్వశికి అయితే లాకర్ రూమ్ అయితే కనిపిస్తుంది. లాకర్ రూమ్ కనిపించగానే అప్పుడు ఇక తనకి తెలిసిన వాళ్ళనైతే రమ్మని చెప్పి, రండి వెంటనే ఈ లాకర్లో ఉన్న డబ్బులు తీసుకువెళ్ళాలి, నేను 70 లక్షలు కట్టకపోతే ఆ సేట్ నన్ను చంపేసేలా ఉన్నాడు, నేను ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాలి కదా, ముందు ఇవి తీసుకువెళ్ళిపోండి అంటూ ఇక ఊర్వశి అయితే లాకర్లో ఉన్న డబ్బులు తీసి ఆ రౌడీకి అయితే వేస్తుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఇక అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక్కసారిగా ఊర్వశి అంటూ అనంగానే ఇక ఊర్వశి అయితే కంగారు పడుతూ ఉంటుంది. మీరా అంటూ అనంగానే, నువ్వు ఇలాంటి దొంగతనాలు చేస్తావా, నువ్వు అసలు మనిషివేనా, నీలాంటిది నా ఇంటి కోడలయ్యే అర్హత కూడా లేదు అంటూ సునంద అనంగానే, ఏంటి మీరేదో పెద్ద గొప్పవారిలా మాట్లాడుతున్నారు, మీ పెద్ద కోడలు మీ పెద్ద కొడుక్కి కాళ్ళు వచ్చేలా చేసింది, తను ఎంతగానో మీ కుటుంబం కోసం సేవలు చేసింది, అవన్నీ మర్చిపోయి తనని బయటికి గెంటేయలేదా, మీ స్వార్థం కోసం ఇప్పుడు నన్ను పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు, మీరు పెద్ద దేవతలాగా నేనేదో రాక్షసిలా మాట్లాడుతున్నారేంటి, నిజం చెప్పాలంటే మీకన్నా నేనే నయం, ఎందుకంటే నా కుటుంబం కోసమే ఇలా చేస్తున్నాను, మీరు మీ కుటుంబానికి ఇంత ఆదరణ తనని దూరం చేసి తన్ని ఎంతగానో బాధ పెట్టి మీ నోటికొచ్చినట్టు మాట్లాడారుగా, నిజం చెప్పాలి అంటే ఆనంది ఏ తప్పు చెయ్యలేదు, తప్పంతా చేసింది మీ చిన్న కోడలు జీవన వల్ల చిన్న గ్రాని ఇందుమతి, ఇవన్నీ చేసింది వాళ్ళిద్దరూ అయితే నువ్వు శిక్షించింది ఎవరిని, నీ కోడలు ఆనందేని, నేను ఇంటి కోడలుగా అడుగు పెడతానన్నదే ఈ డబ్బుల కోసం, లేకపోతే నిన్ను చూసో నీ కొడుకుని చూసో కాదో, నీ కొడుకుని చూసైతే అస్సలు పెళ్లి చేసుకోను, ఎందుకంటే తనకి అంతగా జీవితాన్నిచ్చిన భార్యని తల్లి మాట కోసం వదిలేశాడే, అలాంటి వాణ్ణి ఎవరు ఇష్టపడతారు, ఎవ్వరూ కూడా ఇష్టపడరు, ఈ డబ్బుల కోసమే, కేవలం వీటి కోసమే నేను అడుగు పెట్టాను అంటూ ఇక సునందని బెదిరించి డబ్బులైతే తీసుకుని వెళ్ళిపోతుంది ఊర్వశి. ఇక ఊర్వశి నిజ స్వరూపం తెలుసుకుని ఇక ఆనంది తప్పు లేదని తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చేసిన తప్పు నేను వెంటనే సరిదిద్దుకోవాలి అంటూ సునంద అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ అయితే చెప్తుంది. నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి, నువ్వు దయచేసి నన్ను క్షమించి మన ఇంటికి రామ్మా అంటూ సునంద అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తుంది. ఆనంది అయితే ఇక చాలా సంతోషపడుతూ, అత్తయ్య నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను,
నా తప్పేమీ లేదని మీరు తెలుసుకోవాలి, నన్ను మళ్ళీ ఇంటికి రమ్మనాలని నేను ఆరాటపడుతున్నాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.